నీట్గా చక్కగా పోయినాయండి. పైన పోయి సంతోష్ నగర్ ఉంది కదా, సంతోష్ నగర్ అటు పోయిన తర్వాత యూటర్న్ చేసుకుంటాం. జస్ట్ ఇప్పుడు ఏమంటే నైట్ డ్రైవ్ అనేది కొంచెం తెలుస్తుంది కదా, అంటే పగులు కనపడే రోడ్లకి నైట్ కనపడే రోడ్లకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆ వెళ్తురు అట్లా. లెఫ్ట్ క్లోజ్గా ఉన్నా నేను వైట్ లైన్కి. 40 స్పీడే ఎక్కువ ఏమవుతుంది చూసుకోండి. నైట్ టైము రేడియం ఉండడం వల్ల మనకి ఎంత క్లారిటీ కనపడుతుంది వెహికల్స్ కదా. దానికి లైట్ లేకపోయినా పర్లేదు, వెనక డేంజర్ రేడియం ఉండాలి. ఆ సైడ్ కూడా చూడండి డివైడర్స్, దానికి రేడియం వెలిగిపోతుంది కదా. ఏం కలకలలాడుతుంది ఆ చివరస్తా. ఒక సైడ్ వైట్ లైట్లు, ఒక సైడ్ రెడ్ లైట్లు. సార్ ఫుల్ స్పీడ్ ఎక్కువైపోయింది. స్ట్రైట్. సంతోష్ నగర్ అంటే కిందికి పోవాల్సింది. ముందర ఇక్కడ దిగాల్సిందే కదా. ఇదద్దు, ముందర ఇంకా కొంచెం ముందర అక్కడ యూటర్న్ చేయాలి. జాగ్రత్త, వెనక వెహికల్స్ స్పీడర్స్ ఉంటాయి. చూడు చూడు మళ్ళీ పోతున్నావు దగ్గరికి. ఇదే డేంజర్ రోడ్, దగ్గరికి పోకూడదు. పోనీ మన రోడ్లో మనమే. మెయిన్ అదగా ఆ ట్రాక్టర్ రోడ్ చూడు, దగ్గరికి పోతున్నాడు కదా. అక్కడ పోతారా అంత పెద్ద ప్లేస్ పెట్టుకొని? ఏం పని ఉంటుంది? క్రాస్ వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడుతుంది. వెనక వెహికల్స్ వస్తుంది. లెఫ్ట్ ఇండికేటర్ వేసుకోండి. ఆ ట్రాక్టర్ని క్రాస్ చేయండి. లెఫ్ట్ ఏం రావడం లేదు, క్లియర్గా ఉంది. అంటే మొత్తం అడ్డం తిప్పుకోవాలి కాదు, జస్ట్ ఒక లైన్ దాటుతున్నాం అంతే. వైట్ లైన్ పైన ఉంది బండి, చూసుకోండి. మీరు రైట్కి పోవాలనుకుంటున్నారు కదా, రైట్ ఇండికేటర్ వేసుకొని చిన్నగా రైట్కి పోయి. పంచాయతీ పెట్టినారు పైన ఎవరో, ప్లస్ తక్కువ మరి ప్లస్ తక్కువ. అదే పంచాయతీ పెట్టినాడు ఎవడో.